ముందుగా నమస్కారం అండి. నా పేరు అజయ్ కుమార్. నేను తెలంగాణ స్టేట్ ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. ఈ కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గత 30 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం పై ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు మా మాలిక్యూల్స్ అందుబాటులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే మనం తినే ఆహార పదార్థాల నుంచి తయారు చేసుకునే మందులు, ఫర్ ఎగ్జాంపుల్ వేప నూనె, వేప పిండి, తర్వాత అల్లం, వెల్లుల్లి, మిరియాల రసంతో చేసిన మందులు మా దగ్గర దొరకడం జరుగుతుంది. మావి అన్ని రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా ఈ టమాటోకి మేము సైజర్ అనే మందు ఉంటుంది. సైజర్ అంటే మనకు న్యాచురల్ వ్యాక్స్ ప్లస్ సైటోకినిన్స్ అందులో ఉండడం జరుగుతుంది. అది కాయ సైజు మరియు కాయ మీద పౌడర్ రావడానికి ఉపయోగపడుతుంది. టమాటోది దానికి మనం స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే అయితే 2 ml per లీటర్, డ్రిప్ అయితే 1 లీటర్ per acre. తర్వాత మ్యాంగోకి మ్యాంగోకి చాలా సమస్యలు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే త్రిప్స్ అంటే నల్ల తామర పురుగు ప్రధాన సమస్యగా మారడం జరిగింది. అయితే మేము స్టార్టింగ్ నుంచి మామిడి మొక్కల తర్వాత మామిడికి స్ప్రేయింగ్ అనేది ఏమైతే ఉంటుందో మేము రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మ్యాంగోకి ఎట్ ది టైమ్ ఆఫ్ ఎండింగ్, జూన్ ఎండింగ్లో మేము ఫర్టిలైజర్ వేయడం జరుగుతుంది. ఫర్టిలైజర్తో పాటు ఫస్ట్ స్ప్రే ఒక తెగుళ్ళ మందు, ఒక పోషకాల మందు, ఒక పురుగు మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మేజర్గా మ్యాంగోలో సంపర్కం జరగడానికి మనకు హనీబీస్ అనేది ఇంపార్టెంట్. అయితే మామిడిలో మగపూత, ఆడపూత 2 ఉంటాయండి. మంచి సంపర్కం జరిగినప్పుడే మనకు పూత నిలవడం జరుగుతుంది. అయితే పూత నిలవాలంటే 3 ద్వారా నిలుస్తుంది. ఒకటి గాలి ద్వారా, దొడ్డు ఈగల ద్వారా, తర్వాత తేనెతీగల ద్వారా. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటి అంటే తేనెతీగలు ఎందుకంటే దాని సలైవా స్టిక్గా ఉంటుంది కాబట్టి క్రాస్ పాలినేషన్ మంచిగా జరుగుతుంది. సరే, ప్రస్తుతానికి కొన్ని కారణాల వల్ల తేనెతీగలు రావట్లేదు. సో మనం ఏంటంటే రాత్రి 1 లీటర్ తాటికల్లు, 1/2 kg బెల్లం చిప్పలలో నానబెట్టి 4-5 చెట్లకు మధ్యలో పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్మెల్కి మన తాటి చెట్టుకి ఎట్లయితే ఈగలు వస్తాయో అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ మామిడి తోటలో ఈగలు వచ్చి మనకు క్రాస్ పాలినేషన్ మంచిగా జరుగుతుంది. తర్వాత కాయ సైజు, కాయ నాణ్యత, పౌడర్ రావడానికి సైజర్ అని ఉంటుంది. తేనె మొత్తం తీసిన తర్వాత తిట్ట మిగులుతుంది కదా, మైనం అంటారు. అది 1 లీటర్కి 2 ml స్ప్రే చేయడం వల్ల కాయ ఇమీడియట్లీ 10 రోజులలో సైజు పెరుగుతుంది. కాయ ముట్టుకుంటే 5 ఒచ్చులు వస్తాయి, అంటే పౌడర్ వస్తుంది. మంచి సైజు, పౌడరు, మంచి వెయిట్ రావడం వల్ల రైతులు సంతోషపడతారని మా యొక్క నమ్మకం. కాబట్టి ఈ కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రోడక్ట్లు వాడి రైతులు అధిక దిగుబడి పొందగలరని మా యొక్క మనవి. కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నానండి. గత 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంది రైతుల కోసం. ఇది ప్యూర్ ఆర్గానిక్ కంపెనీ అండి. దానిమ్మ తోటలో అప్ టు బాటం అండి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన మందులు పనిచేస్తాయండి. ముఖ్యంగా దానిమ్మలో వచ్చేసి మైన్ బ్లైటింగ్ ఎక్కువ ఉంటుందండి, బ్లైట్కి సంబంధించినది. దానికి వచ్చేసి మనది వచ్చేసి బ్యాక్టరీస్ అని ఒకటి, రెండోది వచ్చేసి ఫంగినిల్, మూడోది వచ్చేసి జాంతోనిల్, బ్యాక్టీరియా బ్లైట్కి సంబంధించినది బోర్డెక్స్, ప్లస్ వచ్చేసి వైరస్ అని. సో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందండి. మనం దాదాపు కెమికల్స్ మందులను చాలా వాడుతూ ఉంటాము, కానీ ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రాబ్లం అవుతుందండి. లాస్ట్ మూమెంట్లో ఎక్స్పోర్ట్ కార్డుగా ఫెయిల్యూర్ అవుతుంటారు రైతులందరూ. సో మనం వాడడం వల్ల ఏమవుతుందంటే కెమికల్తో పాటు వాడుతూ ఉండడం వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది, బ్యాక్టీరియా బ్లైట్ బాగా కంట్రోల్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో మనం దీన్ని ఎక్కువ వాడడం వల్ల ఇది వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మనకి ముందు పోతుంది అన్నమాట. కెమికల్స్ తక్కువ ఉంటుంది, ఎక్స్పోర్ట్లో దీనికి బాగా నాణ్యతగా ఉంటుంది. సో దానిమ్మ రైతులు దీన్ని ఎక్కువ వాడి ప్రయోజనం పొందవలసిందిగా కోరుతున్నామండి. नमस्ते किसान भाइयों, अभी जो गवर्नमेंट का जो पॉलिसी चल रहा है प्योरली ऑर्गेनिक फार्मिंग बनाने के लिए, अभी सेंट्रल गवर्नमेंट का सभी स्टेट को ऐसा बोल दिया है कि ज़्यादा से ज़्यादा ऑर्गेनिक खेती के लिए किसान भाइयों ने जाना चाहिए. तो कृषिटेक प्राइवेट लिमिटेड ये कंपनी सातारा बेस, महाराष्ट्र बेस कंपनी है. लास्ट 30 ईयर्स से हम किसान भाइयों के लिए ऑर्गेनिक दवाइयाँ मतलब सेंद्रीय खाद उत्पाद, सेंद्रीय कीटनाशक, सेंद्रीय फफूंदनाशक, ये सभी प्रकार की दवाइयों का इस्तेमाल हम किसान भाइयों के साथ कर रहे हैं. उसमें से बहुत सारे उत्पाद हमारे ऐसे हैं कि आप सोइंग से लेके हार्वेस्टिंग तक, मतलब उगाई से लेके कटाई तक, आप कौन से भी स्टेज में हमारा प्रोडक्ट ईच लेवल के ऊपर आप उसका इस्तेमाल कर सकते हैं. सपोज हॉर्टिकल्चर है, वेजिटेबल है, उसके बाद आपका सीरियल है, पल्सेस है या ऑयल सीड है, ये सभी फसल के लिए हम चलने वाले प्रोडक्ट हमारे पास अवेलेबल है.
उसमें से पीजीआर प्लांट ग्रोथ प्रमोटर, जैसे कि सोइंग से लेके सोइंग के बाद 15 डेज में या 20 दिन के बाद आपको जब कौन सा भी फसल ट्रांसप्लांटिंग होने दो, नहीं तो सोइंग होने दो, उसके बाद उगाने के बाद पहला छिड़काव करना पड़ता है प्रकाश संश्लेषण की क्रिया बढ़ाने के लिए। तो उसी समय हमारा एक वृद्धि प्रोडक्ट है, वृद्धि प्रोडक्ट का हम आप उस साथ में इस्तेमाल कर सकते हैं। 2 ml वृद्धि पर 1 लीटर पानी में उसका लेके इस्तेमाल कर सकते हैं। उसकी दूसरी चीज रहता है, हमारे फसल में फूल आने की जो भी सिचुएशन रहती है, वो फूल आने के समय हम ग्रोस्टीम का इस्तेमाल कर सकते हैं। ज़्यादा से ज़्यादा फूल आने के लिए और कम से फूल ड्रॉप होने के लिए हम उस ग्रोस्टीम का इस्तेमाल कर सकते हैं। उसके बाद हम सभी किसान भाइयों को एक परेशानी झेलना पड़ रहा है कि हमारे फसल का या वेजिटेबल रहने दो या हॉर्टिकल्चर रहने दो, उसमें साइज अच्छी तरह से नहीं बन पाती है। तो उसी समय साइजर करके एक उत्पाद है, तो ये साइजर उत्पाद का 2 ml पर 1 लीटर पानी में लेके आप उसका छिड़काव कर सकते हैं। उसके बाद अभी कैसा होता है, हमारा मिट्टी का सेंद्रीय कर्ब बहुत कम हो गया है, इसके लिए हमारा सफेद जड़ का ग्रोथ अच्छी तरह से नहीं हो पाती। उसी टाइम हम फ्लोरा करके जो उत्पाद है वो ह्यूमिक एसिड उसमें से आता है, उसको आपको सफेद जड़ बढ़ाने के लिए उसका आप इस्तेमाल कर सकते हैं। उसका 1 ग्राम फ्लोरा 1 लीटर पानी में लेके आप उसका ड्रिप में ड्रेंचिंग कर सकते हैं, नहीं तो 250 ग्राम फ्लोरा आप ड्रिप में दे सकते हैं। ऐसे हर स्टेज के ऊपर अभी सपोज रस चूसने वाले जो किट रहते हैं उसके लिए हमारे पास इकोसर्ट सर्टिफिकेट जो प्रोडक्ट है उसमें से निमीसाइड है, इकोसाइड है, नोमाइट है और इकोडा है। और अभी जो कंपनी ने लास्ट 2 साल पहले एक प्रोडक्ट लॉन्च किया है नोत्रिप, उसका भी रस चूसने वाले किट के लिए हर एक फसल के लिए आप उसका इस्तेमाल कर सकते हैं, चाहे वो वेजिटेबल रहने दो, हॉर्टिकल्चर रहने दो, नहीं तो सीरियल पल्सेस, नहीं तो पैडी, हर एक फसल के ऊपर हमारे प्रोडक्ट का इस्तेमाल कर सकते हैं। उसके बाद कंपनी ने फंगल इन्फेक्शन, सपोज अभी ऑर्गेनिक गवर्नमेंट तो बोल रही है ऑर्गेनिक करो, लेकिन किसी के पास सेंद्रीय फंगिसाइड या सेंद्रीय वायरिसाइड या सेंद्रीय एंटीबैक्टीरियल प्रोडक्ट अवेलेबल नहीं है, फिर भी कंपनी ने उसके ऊपर बहुत अच्छी तरह से रिसर्च करके जो प्लांट एक्सट्रैक्ट बेस्ड जो प्रोडक्ट रहते हैं, मतलब प्लांट रहता है, उसमें टर्मरिक है, ब्लैक पेपर है, बसिल है, पाइन ऑयल है, ऐसे इंग्रेडिएंट का इस्तेमाल करके अच्छी तरह से फफूंदनाशक या बैक्टीरियल नाशक प्रोडक्ट उन्होंने बनाया। उसमें से फंगिनिल, ये टर्मरिक एक्सट्रैक्ट बेस्ड प्रोडक्ट है, उसका भी इस्तेमाल आप आपकी फसल में करके पाउडरी मिल्ड्यू, डाउनी मिल्ड्यू, अल्टरनारिया, ब्लाइट, ये सभी फफूंद के लिए आप इसका इस्तेमाल कर सकते हैं। उसके बाद जो एंटीबैक्टीरियल जो प्रोडक्ट रहते हैं, सपोज बैक्टीरियल ब्लाइट रहता है, उसके लिए आपको बैक्ट्रीसन, ये ब्लैक पेपर, बसिल ऑयल का जो भी एक्सट्रैक्ट रहता है उसका इस्तेमाल करके ये दवाइयाँ बनाई है, उसका भी इस्तेमाल आपकी खेती में आप कर सकते हैं। तो वायरल इन्फेक्शन, अभी सभी जगह आप देख रहे हैं कि वायरल का इन्फेक्शन बहुत बढ़ गया है, तो रस चूसने वाले किट के लिए सबसे इंपॉर्टेंट चीज़ है कि पहले आप उसका इस्तेमाल कर सकते हैं। उसके साथ साथ वायरोसन करके एक प्रोडक्ट है एंटीवायरल, उसमें हमने पेक्टेट एंजाइम डाल दिया या प्रोटीन हाइड्रोलाइजेट्स, उसका भी आप इस्तेमाल आपके खेत में कर सकते हैं। तो अभी जो हम खेती कर रहे हैं उसमें हम 50% केमिकल का इस्तेमाल करना ही चाहिए और 50% ऑर्गेनिक का दवाई है, क्योंकि हमारी जो मिट्टी है अभी से उसको पहले से ही आदत हो गई है कि केमिकल डालने की, हर एक किसान आता है और उसको केमिकल डालता है। तो अभी धीरे धीरे यहाँ से आगे हम लोगों को केमिकल 50% कम करने का है और 50% ऑर्गेनिक तरफ से जाने के बाद आपका जो है इंटीग्रेटेड पेस्ट और डिसीज मैनेजमेंट थ्रू आपको ये प्रोसेस करना पड़ेगा। उसके साथ साथ आपको चिलेटेड माइक्रोन्यूट्रिएंट का भी इस्तेमाल कर सकते हैं। तो हम कृषिटेक ने लास्ट 5 साल से पहले चिलेटेड माइक्रोन्यूट्रिएंट भी मार्केट में लॉन्च किया है, उसमें जिंक, फेरस, EDTA बेस्ड सभी प्रोडक्ट है। और एक बेसिकली इंपॉर्टेंट प्रोडक्ट है वो ऑर्गेनिक मैन्योर, शुरू से लेके आप संवर्धन करके एक हमारा खाद है, उसका इस्तेमाल आपके खेती में कर सकते हैं। किसान भाइयों को एक रिक्वेस्ट है कि हर एक प्रोडक्ट, हर एक स्टेज के ऊपर चलने वाला कृषिटेक का प्रोडक्ट कौन से भी केमिकल के साथ, कौन सा भी वाटर सोल्यूबल फर्टिलाइजर, कौन सा भी इंसेक्टिसाइड या केमिकल इंसेक्टिसाइड के साथ आप मिलाकर दे सकते हैं। ये सभी प्रोडक्ट ISO मानांकन है, सभी प्रोडक्ट इकोसर्ट सर्टिफिकेट उसको सर्टिफिकेट है और ये मिनिमम 50% प्रोडक्ट हम एक्सपोर्ट कर रहे हैं किसान भाइयों के। और एक मेरा रिक्वेस्ट है कि सभी किसान भाइयों ने ये प्रोडक्ट का इस्तेमाल करके आपका खेती का सेंद्रीय कर्ब बढ़ाना चाहिए और आपकी खेती तंदुरुस्त करना चाहिए।